గారంతా కాకపోయినా కానీ డాన్స్ మాత్రం ఎరగదీసేశాడు. చిరుత మూవీలో తన ఇంట్రడక్షన్ సాంగ్ ఏక్ బార్ ని చూసినప్పుడు ఆ థియేటర్లో ఉన్న జనాలందరూ మళ్ళీ ఏక్ బార్ అని చెప్పి అరవడం స్టార్ట్ చేశారు. ఆ పాటలో తనేసిన స్టెప్స్ చూసి అందరూ పులి కడుపున పులే పుడతాడు అని అరవడం స్టార్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ చిరంజీవి గారు, సురేఖ గారు కూడా షాక్ అయ్యి ఎక్కడ నేర్చుకున్నారో నువ్వు ఇంత డాన్స్ అని చెప్పి చరణ్ అడిగారంట. అండ్ చరణ్ ముందు నుంచి పొగడ్తలని, విమర్శల్ని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అందుకే చిరుత మూవీతో తనకొచ్చిన మిక్స్డ్ టాక్స్ ను కూడా తను పెద్దగా పట్టించుకోలేదు. చిరుత మూవీ తర్వాత చరణ్ ఒకసారి రాజమౌళి గారిని కలిశాడు. ఆ టైంలో అదేనండి మన స్పైడర్ మ్యాన్ ఉన్నాడు కదా, తను యాక్ట్ చేసిన సీ బిస్కెట్ అనే ఒక హార్స్ మూవీ గురించి వాళ్ళిద్దరి మధ్య టాపిక్ వచ్చింది. అండ్ అదే టైంలో హార్స్ రైడింగ్ మీద తనకున్న ఇంట్రెస్ట్ ని అండ్ హార్స్ రైడింగ్ తనకు ఎంత బాగొచ్చిన విషయాలన్నింటినీ రామ్ చరణ్ రాజమౌళి గారికి చెప్పాడు. ఆల్రెడీ రాజమౌళి గారు చరణ్ స్ట్రెంత్ కి తగ్గట్లు మూవీ తీస్తానని చెప్పి అల్లు అర్జున్ గారికి మాటిచ్చారు. సో చరణ్ కున్న హార్స్ రైడింగ్ టాలెంట్ తో ఆల్రెడీ రాసుకున్న మగధీర కథని ఆయనకు వినిపించాడు. ఈ కథకి చిరంజీవి గారు ఓకే చెప్పడంతో ఆ సినిమాని స్టార్ట్ చేశారు. తన మేనల్లుడి సినిమా. సో ఎంతైనా సరే ఖర్చు పెట్టడానికి అల్లు అరవింద్ గారు రెడీ అయిపోయారు. ఉద్దేశంతో బొమ్మరిల్లు భాస్కర్ గారు చెప్పిన ఆరెంజ్ కథని ఆయన ఓకే చేశారు. అండ్ ఈ ఆరెంజ్ మూవీ చరణ్ కు ఒక టర్నింగ్ పాయింట్. ఎందుకంటే లైఫ్ లో ఫెయిల్యూర్ ఎలా ఉంటుందో ఈ ఆరెంజ్ మూవీ ద్వారా రామ్ చరణ్ తెలుసుకున్నాడు. నిజానికి ఆరెంజ్ మూవీలో ఒక కొత్తదనం ఉంటుంది. రామ్ చరణ్ కూడా ఇందులో చాలా కొత్తగా కనిపించాడు. కానీ ఈ మూవీ స్క్రీన్ ప్లేనే అంతగా బాగోదు. అండ్ ఈ విషయాన్ని ఆ మూవీ టీం కూడా ఒప్పుకున్నారు. కాస్త స్క్రీన్ ప్లే ని సెట్ చేసి హీరోయిన్ విషయంలో, క్లైమాక్స్ విషయంలో కాస్త జాగ్రత్త పడి ఉంటే మాత్రం ఆరెంజ్ మూవీ కాస్త డిఫరెంట్ గా ఉండేదేమో. బట్ ఆ టైంలో ఆరెంజ్ డిజాస్టర్ అయి నాగబాబు గారిని అప్పుల్లోకి నెట్టేసింది. కానీ అదేంటో తెలీదు, రామ్ చరణ్ గారికి అండ్ అతని ఫ్యాన్స్ కి ఆరెంజ్ మూవీ